ఏపీ సమాచార శాఖలో అవినీతి కంపు కుంభకోణాలకు కేంద్రంగా అవుట్డోర్ మీడియా వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా కోట్లలో అవినీతి 8 ఏళ్లుగా అవుట్డోర్ మీడియాలో భారీ కుంభకోణాలు ఐక్యాచ్ మీడియా ఏజెన్సీకి అడ్డగోలుగా ప్రకటనలు కీలక అధికారి పాత్రపై అనుమానాలు అవుట్డోర్ ఏజెన్సీలకు అనుకూలంగా రిపోర్టులు ఇవ్వాలంటూ జిల్లా అధికారులపై ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కమిషనర్గా విజయ్ కుమార్ రెడ్డి తరపున అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టినట్లు విమర్శలున్నాయి. ఏజెన్సీల బిల్లుల మంజూరులో కీలక పాత్ర పోషించినట్లు ఆ అధికారిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో తన పదవీ విరమణ కానీ ఎక్స్టెన్షన్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నాకు ప్రభుత్వం ఎక్స్టెన్షన్ అవసరం లేదు, కానీ ప్రభుత్వానికే నా సేవలు అవసరం ఉన్నాయి అంటూ సన్నిహితుల వద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. తన తప్పులను ఎత్తిచూపకుండా సమాచార శాఖలోని అధికారులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆ అధికారిపై ఇప్పటికే సీఎంఓకి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం ఉంది. తన మీద దర్యాప్తును సైతం పెండింగ్లో పెట్టించుకున్న ఆ అధికారి సమాచార శాఖలో జరుగుతున్న అవుట్డోర్ మీడియా దందా చేస్తున్న అధికారిపై ప్రభుత్వ చర్యలు ఎప్పుడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దోపిడీ @INPR వరుస కథనాలు త్వరలో మీ బీఆర్కే న్యూస్లో. రెడ్డిగా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, థ్యాంక్ యూ. ఇక్కడ మనం సమాచార శాఖ చూసుకున్నట్లయితే ఈ సమాచార శాఖ అనేది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వాదిగా ఉంటూ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ప్రజలకు చేరవేసేందుకు అటు యాడ్స్ రూపంలో ఏజెన్సీల ద్వారా కావచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, లేకుంటే పత్రిక ప్రకటనల ద్వారా కావచ్చు, పెద్ద ఎత్తున సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో సమాచార శాఖని ఇక్కడ నడిపిస్తా ఉంటారు. కానీ మనం చూస్తున్నట్లయితే సమాచార శాఖలో అవుట్డోర్ మీడియా పేరుతోటి భారీ కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కోట్లలో అవినీతి జరిగినట్లుగా కూడా ఇక్కడ సమాచారం అందుతా ఉంది. ఐక్యాచ్ మీడియా ఏజెన్సీకి ప్రకటనలు, నిధులు మంజూరు చేపించడంలో అక్కడ పనిచేసినటువంటి ఒక అధికారి కీలకంగా వ్యవహరించినట్లుగా కూడా ఇక్కడ ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. ఆ కీలక అధికారి గత 8 సంవత్సరాల నుంచి ఒకటే పొజిషన్ లో కొనసాగుతా అతనే మొత్తం అంతా కూడా ఆ శాఖకి బాస్ అన్నట్టు వ్యవహరిస్తా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పైతే విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక శాఖకు సంబంధించి ఎవరైనా ఒక ఉద్యోగి 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తనని వేరే దానికి బదిలీ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ 8 సంవత్సరాలుగా ఒకే చోట అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ కూడా అతడికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకుంటే దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కానీ ఎలాంటి చర్యలు కూడా ఇక్కడ చేపట్టిన దాఖలు అయితే కనిపించట్లేదు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లుగా ఐక్యాచ్ మీడియా ఏజెన్సీకి ప్రకటనలు, నిధులు మంజూరు చేపించడంలో ఆ అధికారి కీలక పాత్ర పోషించినట్లుగా కూడా ఇక్కడ ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏళ్లకేళ్లుగా అదే స్థానంలో ఉంటా అవుట్డోర్ ఏజెన్సీలకు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వాలి అంటూ కూడా కింద స్థాయిలో సమాచార శాఖకు సంబంధించి జిల్లా స్థాయి అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇతని మీద గతంలో ఒక ఏసీబీ కేసు నమోదైనప్పటికీ కూడా ఆ కేసును కూడా పెండింగ్ పెట్టాడన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. ఇంకో పక్క ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎవరైతే కొంతమంది సీనియర్ అధికారులు రిటైర్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సేవలు గుర్తించి ఎక్స్టెన్షన్ ఇచ్చింది. కానీ ఈయనకు సంబంధించి ఇతర అవినీతి భాగవతం అంతా ఇప్పటికే ఈ ఫైల్ రూపంలో అటు మంత్రి నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు కూడా వెళ్ళినప్పటికీ అక్కడ అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగులను అడ్డపెట్టుకొని ఆ ఫైల్ వాళ్ళు చూడకుండా ఈయన ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పి కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఇంకో పక్క ఇక్కడ నాకు ఎక్స్టెన్షన్ అవసరం లేదు, ప్రభుత్వానికే నా సేవలు అవసరం, సో కాబట్టి ప్రభుత్వమే నన్ను ముందుకు తీసుకువెళ్తుంది అంటూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. త్వరలో పదవి విరమణ చేయబోతున్నప్పటికీ కూడా ఆయన మొత్తం అంతా కూడా నా చేతుల్లోనే నడవాలి, మొత్తం నేనే చెయ్యాలి అన్న రీతిలో అధికార తీరు ఉందని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఇక్కడ వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సమాచార శాఖకు సంబంధించి ఇటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు పర్యవేక్షణ లోపం వల్ల గతంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక సాక్షి పేపర్కే కోట్లాది మేర యాడ్స్ ఇచ్చున్నారని చెప్పి ఆరోపణలు వచ్చున్నాయి. సో ఆ సాక్షికి సంబంధించి అప్పుడు కొంతమంది అధికారుల మీద, అదేవిధంగా అప్పుడున్న డైరెక్టర్ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యాడ్స్ కి సంబంధించి కూడా ఏదే అవుట్డోర్ యాడ్స్ కావచ్చు, ఇలా
ఈ సమాచార శాఖకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ కనుక నడిపినట్లయితే అసలు ఎంత మేర దీంట్లో కుంభకోణం అనేది జరిగింది, ఎంత మేర అయితే అవినీతి జరిగింది, అసలు ఈ శాఖలో ఏం జరుగుతుందనేది తెలియాలి అంటే మట్టికి ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినట్లయితే మొత్తం ఈ సమాచార శాఖలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా సరే ఇటు కూటమి పెద్దలు కావచ్చు, లేకుంటే ఈ శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, దీని మీద దృష్టి సారించకపోయినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇక్కడ సమాచార శాఖ అధికారుల తీరు ఉందని చెప్పి అయితే విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ అవినీతి తిమింగళాల మీద ఏళ్లకేళ్ల తరబడి ఒకే పొజిషన్ లో ఉంటా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద కావచ్చు, లేకుంటే సమాచార శాఖలో జరుగుతున్నటువంటి అంతర్గత ఏదైతే అవినీతి మూలాలు ఉన్నాయో వాటి మీద కనుక విజిలెన్స్ ఎంక్వైరీ కనుక నడిపినట్లయితే ఆ శాఖకు సంబంధించినటువంటి పూర్తి మూలాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం అసలు కూటమి ప్రభుత్వం ఈ అవినీతి తిమ్మింగళాల మీద చర్యలు తీసుకుంటుందా, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుందా, అసలుకి నేనే మొత్తం అంతా అని చెప్తున్న అధికారి మీద చర్యలు తీసుకుంటుందా. ఈ ఫైలుకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి లోకేష్ గారి వద్దకు వెళ్ళింది కాబట్టి వాళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటారా, లేకుంటే పదవి విరమణ చేశాక ఎక్స్టెన్షన్ ఇస్తారా, ఇలానే సమాచార శాఖలో ఉన్న లోపాలన్నింటినీ కప్పిపుచ్చుకుంటా ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.